మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పోలీస్ విచారణ ముగిసింది. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. భూ వివాదాల కేసులో తమ్మినేనిని పోలీసులు ప్రశ్నించారు. శ్రీకాకుళంలో సంచలనం క్రియేట్ చేసిన 4 కోట్ల విలువైన భూ కబ్జా కుట్ర కేసులో తమ్మినేని, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ నిందితులుగా ఉన్నారు. బతికున్న భూ యజమానిని చనిపోయినట్లుగా నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఏకైక వారసురాలంటూ ఒడిశాకు చెందిన ఓ మహిళను తెరపైకి తెచ్చి చేసిన భూ కబ్జా కుట్రలో తమ్మినేని కుటుంబం పాత్రని గుర్తించారు. ఆ కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. మంత్రి తమ్మినేని సీతారాం సంబంధించినటువంటి ఈ రోజు ఏదైతే విచారణకు హాజరయ్యారో రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ అనంతరం ఆయన ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. నాలుగు గంటల పాటు సుమారు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం ఏదైతే ఆయన ఇంటికి వెళ్ళారో అయితే ఈ కేసుకు సంబంధించి భూ ఆక్రమణ ఫోర్జరీ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంశంలో ఏదైతే ఇప్పటికే కోర్టు 5గురికి బెయిల్ ఇచ్చింది. ముగ్గురు అయితే ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరోవైపు ఏదైతే తమ్మినేని సీతారాం కుమారుడు ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎవరి పేరైతే ఉందో ఆయనకైతే హైకోర్టు బెయిల్ తిరస్కరించినటువంటి పరిస్థితి. అయితే మధ్యంతర బెయిల్ ఏదైతే వచ్చిందో దీనిలో షరతులతో కూడినటువంటి బెయిల్ ఇది. పోలీసులకు సహకరించాలని తమ్మినేని సూచించి, అదేవైపు తమ్మినేని భార్య వాణికి కూడా ఆమె కోరిన వద్దకు వెళ్ళి ఆ ఏజ్ ఫ్యాక్టర్ నేపథ్యంలో విచారణ చేయాలని పోలీసులు కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈరోజు 4 గంటల పాటు తమ్మినేనికి విచారించినటువంటి పోలీసులు పలు అంశాలను ప్రశ్నించారు. ముఖ్యంగా మీడియాతో మొన్న మాట్లాడిన అంశాలను కూడా అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఫోర్జరీ డాక్యుమెంట్స్ కానీ గతంలో చేసినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ అంశాల్లో ఏదైనా అధికార దుర్వినియోగం పాల్పడారో అనేటువంటి పలు అంశాలపైన చర్చించినట్టుగా మనకు సమాచారం అందుతుంది.